ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. నేను దేహము అనేటటువంటి ఒక మాయాజీవుడు లేనివాడు ఉద్భవించినట్లుగా గోచరమవుతాడు. అంతటితో ఆగదు. ఇక్కడ ఈ తలపులే, ఆలోచనలే బీజరూపమైన విశాల పాక్ష ప్రపంచంగా గోచరమవుతుంది. ఆ ఉच्चతర శక్తి అంత మహితమైనది కూడా. ఈ విధంగా ప్రతి జీవుడు ఈశ్వర జీవ జగత్తులు అభాస కాంతి ప్రతిఫలింపజేసినవే తప్ప వేరు కాదు. వీటికి స్వయం ప్రకాశము లేదు. దేహం కావచ్చు, జగత్తు కావచ్చు, ఈశ్వరుడు కావచ్చు, ఇవన్నీ కూడా భావాలకే పరిమితమై ఉంటాయి. దాని అర్థం ఏంటి? అభాస కాంతికి ఆధారం ఒక ఏకైక సత్యముండి తీరాలి. అది స్వయం భాషి అయి ఉండాలి, స్వయం ప్రకాశమై ఉండాలి, ఎరుకతో కూడుకుని ఉండాలి, అనంతంగా ఉండాలి, ఏకంగా ఉండాలి, అద్వితీయంగా ఉండాలి. మరి ఇక్కడ ఎలా ఉంది? ఈ మాయలో ఒక వ్యక్తిత్వము, అహంభావన, ఒక పరిమితత్వము, ఒక జీవభావన ఏర్పడిందా లేదా? మరి కాబట్టి అసలు ఈ అహంభావన ఏమిటి? అది ఉన్నదా? ఉంటే దాని స్వరూపమేది? లేకపోతే దానికి ఆధారమేమి? ఇప్పుడు వ్యక్తిత్వం కనుక ఉంటే దాని స్వరూపం తేలిపోవాలి. వ్యక్తిత్వం కనుక లేకపోతే ఈ వ్యక్తిత్వానికి, పరిమితత్వానికి, ఈ మాయానేనికి ఆధారం ఒకటి ఉండి తీరాలి. ఆ ఆధారం అనేది ఏమిటో తేలిపోకపోతే మరి ఈ మాయ ప్రయోజనం ఏంటి? సృష్టి ప్రయోజనం ఏమిటి? ముఖ్యంగా విశ్వరచనలో సృష్టి యావత్తు కనపడుతుంది. అది కర్తయ కర్మయ? చాలా చిత్రమైనటువంటి విచారం. అది కనుక్కోవటం చాలా కష్టం. ఎవరు చేస్తున్నారు ఈ సృష్టి రచన? జీవుడు భగవంతుడిని సృష్టించాడు, భగవంతుడు జీవుడిని సృష్టించాడని అనుకుంటూ ఉంటారు. దానికి మహర్షుల వారు ఏమంటున్నారు? గాడ్ క్రియేటెడ్ మ్యాన్, మ్యాన్ క్రియేటెడ్ గాడ్. నైదర్ గాడ్ నార్ వర్ క్రియేటెడ్ మ్యాన్. ఎవరు కూడా సృష్టించబడలేదు. ఇక్కడ ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవటానికి ఈ మాయలో ప్రయత్నం చేయక తప్పదు. అదేమిటి అంటే, ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు 3 అవస్థలు కూడా జీవుడికి సాగిపోతూనే ఉంటాయి. ఈ మాయా జీవుడని తెలియదు. ఆత్మ తెలియని కారణం చేత ఇది సత్యముగా గోచరమవుతుంది. అలవాటు ప్రకారం ఈ జాగ్రత్త అవస్థ పరమ సత్యంగా గోచరమవుతుంది. ఇక్కడ
విచారించదగిన విషయం, ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో అహంభావన ఉన్నది. అన్ని విషయాలను సాక్షిగా తిలకిస్తుంది. ఏ మాయానేనైతే ఉందో అదే కలగంటుంది, అదే నిద్రిస్తుంది, మరి అదే మళ్ళీ కర్మలాచరిస్తుంది. అది సరైన కాకుండా మనం ఆ విధంగానే అనుకుంటూ ఉంటాం. అందుకని ఏమవుతుంది, కర్తగానే ఉండాలి. నీవు ప్రతిదానికి నాది నాది అంటూ నేను కర్తని అని దేహాత్మ బుద్ధి కలిగిన మాయా నేను భావించటం వల్ల కర్మ ఫలితాలు కూడా నీ అమ్మడే ఉంటున్నాయి కదా. కనుక ఆత్మసిద్ధి తర్వాత అది కర్మ మాత్రంగానే ఉండిపోతుంది. దాని అర్థమేంటి, కర్తృత్వము తొలగి కర్మలు సాగిపోతూ ఉంటాయని ఇందులోని అంతరార్థం. ఇంతకీ ఈ అహంభావన ఎవరిది, అహంకారం ఎవరిది, ఈ వ్యక్తిత్వం అనేది ఉండదా? ఈ పరిశీలనమే విచారం అనటం. నేనెవరు అన్న విచారం ఈ మాయా నేనుకే. అది లేదని తెలియదు. దేహ పరిమాణంతో దేహాలను మార్చుకుంటూ లోకాలను దర్శిస్తూ కాలం గడుపుతూ ఉంటుంది. కనుక అహంభావన, ఇదం యోచన, ఈ రెండు కూడా ఒకే కాంతి ప్రసరింపజేసేవే. ఇవి క్రమక్రమంగా రాజసిక, తామసికలు, సత్త రజస్తమో గుణాలు కలిగి ఉంటాయి. ఎప్పుడైతే అది గుణరహితమై ఉంటుందో, నిలిచి ఉంటుందో, అప్పుడు అది ఆటోమేటిక్గా శుద్ధ సత్వమే కావాలి. దాన్నే మనం అహం స్ఫురణ, అహమహమతి స్ఫురతి, స్ఫురణగా అది మిగిలి ప్రకాశిస్తూ ఉంటుంది. నిరంతరంగా ఉజ్వలంగా వెలుగొందుతుంది. దానిని ఇదం యోచన ఏమాత్రము భగించరాదు. ఈ శుద్ధ స్థితి ఉన్నదే ఎక్కడ ఉంటుంది, నిద్రకు మెళకువకు నడుమ, అంటే మధ్యకాలంగా చొరబాడుతుంది సుమ. దీనినే మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఒక అవస్థకి మరొక అవస్థకి ఒక ట్రాన్సిషన్ పీరియడ్ మధ్యకాలంలో ఉంటుంది. అంటే దేహాలను మార్చుకుంటున్నప్పుడు, లోకాలను దర్శించి వేరు లోకాలకి వెళుతున్నప్పుడు, మరి అక్కడ ఉండేది నీ సహజత్వమే. కనుక అది స్థిరమైతే అది విశ్వవ్యాప్తి చైతన్యమే సుమ. దాన్ని మనం ఈశ్వరుడే, పరబ్రహ్మమే, సత్యమే, జ్ఞానమే అని మనం చెప్పుకోవచ్చు.
అటువంటి పరంజ్యోతిని చేరుకోవటానికి, అనుభవానికి రావటానికి ఇదొక్కటే మార్గం. అయినప్పటికీ అది అనుగ్రహము చేతనే తన ఉనికిని జ్ఞాన వృత్తి చేత అది ప్రకాశింపచేసుకుంటుంది. ఇక్కడ నీవేమో ఒక వ్యక్తిగా, కర్తగా, దేహం పుట్టుక నీ పుట్టుకగా, దేహ ధర్మాలు నీ ధర్మాలుగా నీవు భావిస్తూ మాయలు పునరపి మరణం, మరణం జరణం అన్నటువంటి ఒక విశ్వలయంలో కొట్టుమిట్లాడుతూ ఉంటాడు ఈ మాయాజీవుడు. ముఖ్యంగా స్వరూప జ్ఞానం నుంచి మేల్కొన్న పిదప ఎలా ఉంటుంది? స్మరించే గాఢ నిద్రలోని అనుభవాలు రెండు రకాలుగా ఉంటాయి. గతంలో కూడా మనం చెప్పుకుందాం. ప్రతి ఒక్కరూ దేహాన్ని అక్కడ వదిలిపెట్టి నిద్రకు వెళుతున్నారా లేదా, నిద్ర ముంచుకొస్తుందా లేదా, ఆ నిద్రాస్థితిలో ఉన్నది నీ సహజత్వము, ఉన్నది ఎరుక, ఉన్నానన్న జ్ఞానము. అది ఇప్పుడు ఉన్నది. కానీ నీ మనస్సు తలపుల వెంట పరిగెడుతుంది కాబట్టి స్థిరత్వము లేక, మూలము తెలియక ఆత్మ ప్రకాశిస్తున్న అది తన స్వరూపమని తెలియదు. అదే అంటారు ఇక్కడ, ఈ నిద్రలోని అనుభవాలు రెండు రకాలుగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ నిద్రపోతారు. ఒకటి తెలియకుండా హాయిగా నిద్రించాం, నిద్రలో ఏముందో తెలియదు. బయటకు వచ్చి చెబుతున్నాడు, ఎటుపోయానో తెలియదు, దేహం ఉందో లేదో తెలియదు. అసలు దేహం లోపల ఉన్నానా, బయట ఉన్నానా, దేహం లేకుండా ఉన్నానా, ఎక్కడ ఉన్నాను, ఏ విధంగా ఉన్నాను, నా స్వరూపం ఏమిటి తెలియదు. అంటే రెండవది ఉన్నది, ఒక్కటి తెలియకుండా హాయిగా నిద్రించాననేది ఒక తెగకు చెందింది. ఆ సౌఖ్యం ఉన్నదే ఆనందము తెలియమి రెండవది. అది ప్రకటిస్తున్న నీ స్వరూపం అని తెలియదు అక్కడ. ఈ రెండు రకాలైన అనుభవాలు నిద్రలో ఉంటాయి. దీని అర్థం ఏమిటి? నిద్రలో ఏముందో తెలియదు, ఉన్న సత్యం ప్రకాశిస్తున్నా అది నీకు తెలియదు. ఈ విధంగా ఆ ఉच्चतर శక్తి నియతమైంది, చాలా విశిష్టమైనది. ఒకటి ఆవరణతో తమస్సు ఉండి తీరుతుంది అక్కడ. విక్షేపం అంటే భిన్నత. మనస్సు బయటకు వచ్చింది అంటే విక్షేపం ఉందన్నమాట. విక్షేప వశంభము, విక్షేపము ఈ ఆవరణ ఉండి తీరుతాయి. మనం ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పుకున్నా నిద్రలో ఉన్నది నీ సహజత్వమే అన్నా నాకు తెలియటం లేదు అనేటువంటి భావన
అక్కడ ఉండి తీరుతుంది. ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడే ఈ జాగ్రత్త అవస్థలోనే తెలుస్తుంది. వ్యక్తిత్వము, పరిమితత్వము, ఈ మాయా నేను బయటికి దూకాలి, పూర్తి రాహిత్యం కావాలి, అది అంతర్ముఖం కావాలి, చింతావిహీనం కావాలి, దృశ్యవారితం కావాలి. ఆవరణ తొలగిపోతాయి. అనుగ్రహం చేత నేను ఉన్నానన్న జ్ఞానము అది దానంతటది ప్రకాశిస్తున్న స్థితిలో మరి దానికి అన్యముగా జీవుడు ఎక్కడ, జగత్తెక్కడ, ఈ జీవుడు అనుకునే ఈశ్వరుడు ఎక్కడ? ఇందాక చెప్పుకున్నట్టు ఇవన్నీ కూడా మాయాజనితములు, అహంకార పూరితములు, అభాస కాంతిలో మాత్రమే అవి ప్రకాశిస్తాయి. లేకపోతే సృష్టి లేదు, జీవుడు లేడు, అవస్థలు లేవు, జనన మరణాలు లేవు. ఇవి లేవన్న విషయం ఆత్మ ప్రకాశంతోనే తేలిపోతుంది. అది ప్రకాశిస్తూనే ఉన్నప్పటికీ నీ దృష్టి బాహ్యంలో ఉంది కాబట్టి అంతర్దృష్టి ఏర్పరచుకోవాలి. అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశమానంలో నీవు కోల్పోయేది ఏదీ లేదు. అత్యంత శుభప్రదమైన నీ సహజత్వము అనంతంగా ఉన్న సంగతి నీకే తెలుస్తుంది. ఆత్మగా, జ్ఞానమయంగా ఆ స్థితిలో పొరపాటున కూడా నీ దేహం ఏమైందని కానీ, ఈ సంసారం ఏమైందని కానీ, జగత్తు ఉన్నదా లేదా అని కానీ, వాళ్ళందరూ ఏమైనారని కానీ ప్రశ్నే తల ఎత్తదు. పరమశాంతిని పొందుతావు. వ్యక్తిగతం అనుభవాలు ఉండవు, కానీ జ్ఞాన వృత్తి చేత నేను ఉన్నానన్న ఎరుక మాత్రమే నీ సహజత్వంగా అహమామంటూ అది నిరంతరము మొదలు చివర లేక ఉదయాస్తమానాలు లేక అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ విధంగా నిలిచి ఉండటమే ఈ మాయ యొక్క జీవితం యొక్క పరమావధి గమ్యం. ఏది ఏమైనా లేనిది ఉన్నట్టుగా కనపడటము, ఉన్నది లేనట్టు భావించటము, ఈ అహంకారము, ఈ మాయానని చేస్తున్న పని తప్ప మరొకటి కాదు. మంచిది. మౌనమే శరణ్యం.